రాష్ట్రంలో యువత ఆరోగ్యానికి ప్రమాదంగా మారిన గంజాయి మరియు డ్రగ్స్ ను పూర్తిగా నివారించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే అఖిలపక్ష కమిటీని ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్సీ జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు లక్ష్మణ్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి ఏరులై పారుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని ఎంబీవీకే భవన్లో గంజాయిని అరికట్టాలని, మహిళల మాన ప్రాణాలను కాపాడాలని ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో మహమ్మారి గంజాయి నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం వెంటనే నివారణ చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో పెద్ద ప్రమాదం పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల మాన ప్రాణాలను కాపాడేందుకు ఒక వేదిక ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఆర్డబ్ల్యూఎస్ అటవీ శాఖకి సంబంధించిన అంశాలపై చర్చించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జలజీవన్ మిషన్ పనుల పురోగతి, నిధుల వినియోగం, పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రోడ్ల అభివృద్ధి, నిధుల కేటాయింపు, నియోజకవర్గాల వారీగా జరిగిన కేటాయింపులు తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పంచాయతీల్లో చేపట్టిన మ్యాజిక్ డ్రైన్ల పనుల గురించి తెలిపి అన్ని పంచాయతీల్లో ఈ తరహా డ్రైన్లు నిర్మించడం ద్వారా పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా అమలు చేయవచ్చని వివరించారు. ఈరోజు విజయవాడ నగరంలో గంజాయి మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచార కమిటీ ఏర్పాటుకి ఈ రౌండ్ టేబుల్ జరుగుతూ ఉంది. ప్రధానంగా ప్రభుత్వాన్ని ఒక రెండు డిమాండ్లు చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి విచ్చలవిడిగా వినియోగించబడతా ఉంది. మేము చేసే డిమాండ్లు, ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీలని, అన్ని ప్రజా సంఘాలని పిలిచి గంజాయిని అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో వారు మాట్లాడాలి. రెండో ముఖ్యమైన అంశం, గంజాయి ఎక్కడైతే ఉత్పత్తి అవుతుందో, ఉత్పత్తి ఎక్కడవుతుందో అందరికీ తెలిసిన విషయం. ఆ ఉత్పత్తి చాలా పేదవాళ్ళు చేస్తున్నారు. కాబట్టి గంజాయి పంటని అరికట్టడానికి ప్రత్యామ్నాయ పంటలకి ఆ పేదవాళ్ళకి సహాయం చేస్తే గంజాయి ఆగిపోద్ది. ఈ రెండింటితో పాటు పౌర సమాజంలో పెద్ద ఎత్తున ప్రచారం, గంజాయి తీసుకోవడం వల్ల వచ్చేటటువంటి నష్టాలు, ఎన్ని నష్టాలు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. వాళ్ళ అనేక హై స్కూళ్ళ దగ్గర కూడా గంజాయిని అమ్మటం, చాక్లెట్ల రూపంలో అమ్మటం కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకని పెద్ద ఎత్తున ప్రజానీకంలో, తల్లిదండ్రుల్లో దీన్ని ప్రచారం చేయాలి. దీనికోసం ర్యాలీలు నిర్వహించాలి. అలాగే చైతన్యపూరితమైన సదస్సులు పెట్టాలి, డీ అడిక్షన్ సెంటర్లు పెట్టాలి. మొదలైన అంశాలు ఈరోజు ఈ రౌండ్ టేబుల్లో మేము నిర్ణయించబోతున్నాం. దానికి అనుగుణంగా ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కూడా ఈరోజు డిసైడ్ చేస్తాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశంలోనూ విచ్చలవిడిగా డ్రగ్స్, గంజాయి విపరీతంగా అమ్ముతూ ఉన్నారు. అదేవిధంగా తీసుకునేటువంటి సంఖ్య ఎక్కువ శాతం కూడా విద్యార్థుల్లోనూ, అదేవిధంగా యువతలో ఎక్కువగా దీని ప్రభావం ఉంటా ఉంది. ఈరోజు అనేక చోట్ల ఏదో ఒక మూలన ఈ డ్రగ్స్, గంజాయి అనేటువంటి బయటపడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మదనపల్లిలో 7 ఏళ్ల పసికందుని అది మానభంగం చేసినటువంటి ఘటన కూడా చూసాం. మానభంగం చేసినటువంటి వ్యక్తి గంజాయి తీసుకున్నాడు అనేటువంటి ఇది కూడా మనకి నిర్ధారణ అయింది. అంటే ఈరోజు గంజాయి తీసుకున్న తర్వాత విచ్చలవిడిగా ఎలా ప్రవర్తిస్తున్నారో అర్థం కాకుండా ఈరోజు రాష్ట్రంలో యువత ఈరోజు మితిమీరుతా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీన్ని ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అయినా దీన్ని ఖచ్చితంగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈరోజు నెల్లూరు ఘటనలో పెంచలయ్య అమరుడైన తర్వాత ఆ పెంచలయ్య మరణానికి కారణమైనటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు గతంలో ఉన్నటువంటి వైసీపీలో ఉన్నారు, ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీలో ఉన్నారు. రేపు ఇంకో పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి కూడా వెళ్తూ ఉన్నారు. అందుకని ఈ రౌండ్ టేబుల్ సందర్భంగా మేమందరం తీర్మానించుకున్నది, ఈ రాజకీయ పార్టీల్లో గంజాయి సప్లై చేసేవాళ్ళు కానీ, గంజాయి తీసుకునేటువంటి వాళ్ళు కానీ ఎవరు ఉండకూడదు, మా పార్టీలో ఎవరు లేరు అనేటువంటి ధైర్యంగా పార్టీలన్నీ ప్రకటించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో డ్రగ్స్ ఎవరైతే బారిన పడుతూ ఉన్నారో వాళ్ళకి డీ అడిక్షన్ సెంటర్స్ పెట్టాలని, ముఖ్యంగా విద్యాలయాలు, విద్యా కేంద్రాలు వీటికి అడ్డాగా మారుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ విద్యా కేంద్రాల్లో ప్రతి క్షణం దీన్ని పరిశీలించేటువంటి ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గంజాయి, డ్రగ్స్ అనేది మన సాంఘిక జీవనానికి ఎంత మహమ్మారి అనేది తెలిసి కూడా దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవటం అని కానీ, దానికి సంబంధించిన ఈ నిషేధాలని అమలుపరచడం కానీ దీంట్లో మనం చాలా వెనకబడి ఉన్నామని చెప్పి నాకు అనిపిస్తుంది. మనకంటే ఎక్కువ జనాభా ఉన్న చైనా దేశంలో కూడా ఇంత ఈ గంజాయి, మాదక ద్రవ్యాల సమస్య లేదు. దానికి కారణం ఏంటంటే ఈ గంజాయి, మాదక ద్రవ్యాల్లో ఉన్న దుష్ఫలితాలు ఏంటి, అది సమాజం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందనేది వాళ్ళందరికీ తెలియటం అనేది ప్రథమ కారణం.
మనం చాలా విషయాల్లో ఈ పాశ్చాత్య సంస్కృతిలో ఉన్న చెడ్డ విషయాల్ని మనం అమలుపరుస్తున్నాం కానీ ఆచరిస్తున్నాం కానీ మంచి విషయాల్ని మాత్రం మనం వాటి జోలికే వెళ్ళట్లేదని చెప్పి ఒక సగటు సామాజికుడిగా నేను భావిస్తున్నాను. ఈ గంజాయి, ఈ డ్రగ్స్ ఇవన్నీ కూడా మనం ఒక ఉంది. 170% కుటుంబాల మద్యం వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఒక పక్కన చెప్తా ఉంటే, ఇవాళ డ్రగ్స్ వలన 160% కుటుంబాలు ప్రమాదంలో పడే పరిస్థితి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. ఒక పక్క చూస్తూ ఉంటే మాదక ద్రవ్యాలు అనేవి చిన్న పిల్లల్ని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలతో సైతం ఇవాళ విచ్చలవిడిగా వెళ్ళినాయి అంటే దానికి ప్రభుత్వ యంత్రాంగంలో వైఫల్యం అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో గంజాయి రహిత రాష్ట్రంగా చేస్తామని చెప్పి రాష్ట్ర హోంమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫైల్ మీద సంతకం చేస్తాం, 100 రోజుల్లో ఈ రాష్ట్రంలో గంజాయిని నిరోధిస్తామని చెప్పారు. ఆ ఫైల్ మీద సంతకం చేశారు. కానీ 20 నెలలు అయింది. 20 నెలల్లో కూడా ఈ రాష్ట్రంలో గంజాయి అదుపులో లేదనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఇటీవల కాలంలో జరుగుతున్న ఘటనలు, మొన్న మదనపల్లి ఘటన కానీ, లేకపోతే అంతకుముందు నెల్లూరు ఘటన కానీ, అనంతపురం ఘటన కానీ, శ్రీకాకుళం ఘటన కానీ, కాకినాడ ఘటన కానీ, ఇందులో ఏ చూసినా సరే మహిళల మీద జరిగిన అత్యాచారాలు, చిన్నపిల్లల మీద జరుగుతున్న ఆగడాలు, అఘాయిత్యాలకు అన్నిటికీ కారణం వారు ఎవరైతే నేరస్తులుగా ఉన్నారో, నేరాలకు పాల్పడ్డారో వాళ్ళందరూ గంజాయి మత్తులో ఉన్నారనే విషయం స్పష్టంగా చెప్తా ఉంది. కేసులు కూడా అవే చెప్తా ఉన్నాయి. అలాంటప్పుడు ఈ గంజాయిని రాష్ట్రంలో నిర్మూలించామని చెప్పే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ గంజాయి వీళ్ళకి ఎలా దొరుకుతుంది, ఎక్కడి నుండి వస్తుంది మీకు తెలియదని మేము అడుగుతా ఉన్నాం. మేము అరకులో ధ్వంసం చేశాము, అనకాపల్లిలో ధ్వంసం చేశాము, లేకపోతే ఇంకెక్కడ వస్తుంటే పట్టుకున్నామని చెప్తున్నారు. కానీ ఇవాళ ఒరిస్సా నుండి కంటైనర్లో వస్తున్న విషయం స్పష్టంగా అందరికీ తెలుసు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి వస్తున్న విషయం తెలుసు. పక్కనున్న రాష్ట్రాల నుండి గంజాయి సప్లై అవుతుంటే వాళ్ళ నిఘా విభాగం ఏం చేస్తుంది? నిఘా విభాగం ఎందుకు పటిష్టంగా ఉండట్లేదు? మన రాష్ట్రంలో గంజాయి పండించట్లేదు, తగ్గింది, లేకపోతే ఉన్నవాడిని నిర్మూలించాం, లేకపోతే తగలబెట్టామని చెప్తున్న ప్రభుత్వం ఆ తగలబెడితే పక్క రాష్ట్రాల నుండి ఇవాళ దిగుమతి అవుతుంటే మీరు సోద్యం చూస్తున్నారని అడుగుతున్నాం. ఇవాళ గంజాయి ప్రమాదం ఎంత తీవ్రంగా తెలుసు. ఒకప్పుడు సారా ఉంటేనే గ్రామీణ ప్రాంతాల్లో ఏదో సారా తాగిన వాడు తాగిన తర్వాత కొంచెం మత్తులో నిద్రపోతాడు. కానీ ఇవాళ గంజాయి తాగిన వాడు ఎంత ఉన్మాదిగా తయారవుతాడో, బలహీనంగా ఉన్నవాడు కూడా ఎంత బలవంతుడిగా తయారవుతాడో ప్రత్యక్ష ఘటనల ద్వారా తెలుస్తూ ఉంది. ఇవాళ ప్రమాదంగా మారిన గంజాయిని నిరోధించకపోతే సమాజమే పక్కదారి పెట్టే పరిస్థితి కనిపిస్తుంది.